హెచ్సియు వీసీతో భేటీ అయ్యామన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. లీగల్ డాక్యుమెంట్లను పరిశీలించామని చెప్పారు. 2300 ఎకరాలు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్సియుకి ఇచ్చిందన్నారు ఎంపీలు. సెంట్రల్ వర్సిటీకి కాంపౌండ్ వాల్ కట్టించాలని డిమాండ్ చేశారు మరో ఎంపీ రఘునందన్ రావు. ఇంతకుముందున్న ప్రభుత్వాలు ఏం చేసినాయి, అంతకుముందున్న ప్రభుత్వాలు ఏం చేసినాయి, వాస్తవంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు మీ అందరికి తెలుసు. 2324 ఎకర్స్ భూమి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇది అలాట్ చేసింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. దాని తర్వాత ఎన్నో సంస్థలకు మళ్ళా ప్రభుత్వం వాపస్ తీసుకుంది. మీకు ఐఎంజీకి ఇచ్చింది, అది తెలుసు. కేసు మొన్న గెలిచింది, అది తెలుసు. కొంత భూమి దీంట్లో నుంచి గచ్చిబౌలి స్టేడియం పోయింది, నవోదయ స్కూల్ పోయింది, కొన్ని ప్రైవేట్ వ్యక్తులకు పోయినాయి. మాకు వాస్తవాలు ఏమో తెలియాలి. అసలు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఇప్పటి వరకు, అది సర్వే చేయవస్తుందా? ఇవన్నీ కూడా ఈటల గారు అన్నారు, దాన్ని సర్వే చేపియవచ్చా, అది కూడా పరిశీలన చేస్తున్నారు. కానీ లీగల్ ప్రకారంగా ఇప్పుడు సబ్జుడిస్ ఉండి ఏం చేయాలో ఇవన్నీ కూడా మేము పరిశీలన చేస్తాం. మేము కేవలం ఇక్కడ లోతుపోయి దీన్ని అసలు భూమి ఎవరిది, దీన్ని అమ్మవచ్చా, దీన్ని చెట్లు కొట్టవచ్చా, ఇవన్నీ కూడా మేము అర్థం చేసుకుంటానికి మీటింగ్ పెట్టాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు 2012వ సంవత్సరంలో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు సీసీఎల్ఏకి ఒక ఉత్తరం రాసినారు. ఈ అలకేట్ చేసిన భూములు, యూనివర్సిటీలు, తహసీల్ ఆఫీసులు, ఎలక్ట్రిసిటీ ఆఫీసులు, ప్రైవేట్ భూములు ఇవన్నీ పోయిన తర్వాత మిగిలినటువంటి భూములకు సంబంధించి దాదాపు 2185 ఎకరాల స్థలాన్ని సెంట్రల్ యూనివర్సిటీ తన పొజిషన్లో కలిగి ఉన్నది. మేము సర్వే చేసినాం. ఈ 2185 ఎకరాల భూమిని సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీదకి అలినేట్ చేయమని చెప్పి 2012వ సంవత్సరంలో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు సీసీఎల్ఏకి ఒక ఉత్తరం రాసినారు. ఆ ఉత్తరాన్ని అప్పుడున్నటువంటి సీసీఎల్ఏ గారు అమలు చేసి ఉంటే ఇలా పంచాయతీ వచ్చేది కాదు. అయితే ఆ 2185 ఎకరాల స్థలంలో ఐఎంజీకి ఇచ్చిన భూములు 400ని కూడా యాడ్ చేసి అప్పటి జిల్లా కలెక్టర్ గారు ఇది కోర్టు పరిధిలో ఉందని చెప్పి బ్రాకెట్లో పెట్టి 2185 ఎకరాలని డిమార్కెట్ చేసి సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వమన్నారు. అంటే అప్పటి కలెక్టర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 2185 ఎకరాల భూమి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి. హెచ్ఆర్డీ మినిస్టర్ హోదాలో గౌరవనీయులు ధర్మేంద్ర ప్రధాన్ గారు దెన్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారికి ఉత్తరం రాసి ఈ భూములు 2185 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద ఎలినేట్ చేయమని చెప్పారు. ఇలా చెప్తుండొచ్చు కోర్టుల కేసు ఉంది కాబట్టి ఎలినేట్ చేయలే. కోర్టుల కేసున్న 400 పక్కన పెడితే మిగతా 1785 ఎకరాలన్నా సెంట్రల్ యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు కట్టాల్సింది ఉండే కదా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. నీళ్లు, నిధులు, నియామకాలు మా భూములు మాకే, ఇది కదా తెలంగాణ పంచాయతీ. బాగా చదువుకున్నావు కదా కేటీఆర్, మరి ఎందుకు 1785 ఎకరాలు 2012లో కలెక్టర్ రాస్తే 10 ఏళ్ళు మీరు భూములు వంచిర్రు, పైసలు వంచిర్రు, మస్తు తెలంగాణని బంగారు తుకుడా చేసిర్రు కదా. గనక చదువుకునే పిల్లలకు భూములను ఎందుకు అలినేట్ చేయించలేకపోయినరు? మీ సీసీఎల్ఏ గారు వచ్చి మీకు చెప్పలేదా ఇది ఒక ఫైల్ పెండింగ్ ఉందని? తీసుకుందాం భూములు అనుకుని ఆపిర్రా?